ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీమాత్రే నమః. మనము లాస్ట్ సెషన్లో నామాలు చెప్పుకుంటున్నప్పుడు ఒక నామం హాఫ్ చెప్పుకొని ఆపాము బికాస్ ఆఫ్ ద టైం కన్స్ట్రెయింట్. చతుషష్ఠి కళామయి అనే నామం గురించి చెప్పుకుంటున్నాము. అందులో ఎలా అయితే శివ శక్తి ఇద్దరిని కలిపి విద్యా స్వరూపులుగా మనకి ఆదిశంకర్లు ఎలా చెప్పారు, అలా చూసుకుంటే కూడా 2 sets of 64 ఉన్నట్లు కూడా జస్ట్ తెలుసుకున్నాం మనము. సో అందులో విద్యా కళలు ఒక 64, వృత్తి కళలు అనేవి ఒక 64 అని చెప్పుకున్నాం. సో లాస్ట్ సెషన్లో మనము విద్యా కళలు చూసాము. ఇవాళ వృత్తి కళలు చూద్దాం. ఇవి కొన్ని ఫన్నీగా ఉన్నాయి, కొన్ని లైక్ మనకు అర్థమవుతుందో వీటికి ఒక పేరు ఉందా అని అనిపిస్తుంది. సో దే ఆర్ నాట్ లైక్ ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేసినవి కూడా కావు. సో అవేంటో చూద్దాం మనం ఈ సెషన్లో. ఓకే, సో వృత్తి కళలు అని చెప్పుకున్నాము. కొన్నిటికి ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు, మనకి తెలిసినవి. అంటే అవి ఒక వృత్తిగా కూడా తీసుకునేటటువంటి కళలను అనుకోవచ్చు. సో గీతము, వాద్యము, నృత్యము, నాట్యము అంతవరకు అందరికీ తెలుసు కదా, సో మీనింగ్ ఏం చెప్పక్కర్లే. ఆలేఖ్యం అంటే పెయింట్ చేయటం, పెయింటింగ్ కూడా ఒక వృత్తి కళగా చెప్పారు. తర్వాత విశేషకం అట. విశేషకం అంటే ఏంటంటే తిలకాన్ని అందంగా అలంకరించటం. సో అది ఒక వృత్తి కళగా చెప్పారు. ఏంటి, తిలకాన్ని రకరకాలుగా అలంకరించటం అనేది ఒక కళ, విశేషకం. తర్వాతది పుష్ప తండుల వల్యాది అని చెప్పారు. అంటే మనము వల్లి అంటే రంగవల్లి అంటాం కదా ముగ్గుకి. సో అలాగా బియ్య పిండితోటి అండ్ పువ్వులతోటి ఇప్పుడు మనం చేస్తాం కదా, ముగ్గులు వేసి పువ్వులతోటి అలంకరించడం అదంతా. సో అది పుష్ప తండుల వల్యాది. తండులం అంటే బియ్యము, బియ్య పిండి, పుష్పాలు వీటన్నిటితో కలిపి వల్లి అంటే రంగవల్లులు, ముగ్గులు చేయటం, అదొక కళగా చెప్పారు. తర్వాత కుసుమాస్తరం అంటే, ఆస్తరం అంటే బెడ్, పాన్పు. సో పువ్వులతోటి పాన్పుని అలంకరించటం అదొక విద్య. లైక్ వీ హ్యావ్ సీన్ సమ్ టైమ్స్ రైట్. దాన్ని ఇంకా చక్కగా అందంగా అలంకరించడం అదొక వృత్తి విద్యగా చెప్పారు ఇక్కడ. తర్వాత దంత వస్త్రాంగరాగం, అంగరాగాలు పూయటం అని అంటారు కదా, అలాగా దంతాలకి, వస్త్రాలకి, శరీరాలకి రకరకాల సుగంధాలు, రంగులు అవన్నీ అదట. తర్వాత మణికుట్టి కర్మ అన్నారు. అంటే ఎట్లా అంటే మనకి ఇక్కడ మెడాలియన్స్ ఉంటాయి కదా, అంటే నేల మీద, ఫ్లోరింగ్ మీద మణులు అవి స్టడ్ చేసి ఒక బ్యూటిఫుల్ డిజైన్ చేయటం. మన ఇక్కడ కూడా దొరుకుతాయి. మన వైపు అంతా కార్పెట్ కనుక మనం చూడం, కానీ కొంచెం టెక్సస్ అట్ సైడ్కి వెళ్తే యూ విల్ సీ కొంతమంది ఫ్లోర్స్ మీద మంచిగా మెడాలియన్స్ పెట్టుకొని ఉంటారు. ఇండియాలో చూసే ఉంటాం మనం చిన్నప్పుడు. సో ముగ్గు కాదు, బట్ రాళ్ళు స్టడ్ చేసిన, ఇప్పుడు మొజాయిక్ లాగా అట్లాగా రాళ్ళు స్టడ్ చేసినట్లుగా అలాగా మణులు రత్నాలతోటి డిజైన్ చేసిన ఇవన్నమాట. తర్వాత శయ్యా విధి అంటే మేకింగ్ బెడ్ ఇట్స్ అన్ ఆర్ట్. అవునా, మనం ఒక్కొక్కసారి లైక్ హోటల్స్లో వాటిలో చూస్తే ఎంత బ్యూటిఫుల్గా బెడ్ మేక్ చేస్తారు, మనం మళ్ళీ అలాగే ట్రై చేసినా అంత పర్ఫెక్ట్గా రాదు మనకి. సో అది కూడా ఒక కళ. సో దానికి మన దాంట్లో శయ్యా విధి అంటే ఒక పడక గదిలో ఒక మంచాన్ని సౌకర్యవంతంగా ఎట్లా ఉంచాలి, లైక్ బెడ్షీట్స్ ఎంత క్లీన్గా వేసి ఉంచాలి, దిళ్ళు ఎలా పెట్టాలి, అరేంజ్మెంట్ ఎట్లా చేయాలి, కప్పుకోవడానికి ఏం పెట్టాలి, ఎంత ఫోల్డ్ చేయాలి, లైక్ అదంతా కూడా ఒక విద్య అనమాట. సో శయ్యా విధి అంటే అది. తర్వాత వారి వాద్యం అంటే నీటితోటి మ్యూజిక్ చేయటం. అది మనం ఎక్కువగా చూడలేదు, బట్ యూ కెన్ ఇమాజిన్ లైక్ ఒక నీటిలో ఒక రాయి వేస్తే ఒక బ్రుక్ బ్రుక్ సౌండ్ వస్తుంది కదా, అట్లాగా ఆ అమౌంట్ లేకపోతే వెయిట్ ఆఫ్ ద వస్తువు డ్రాప్ చేసిన దాన్ని బట్టి, లేకపోతే మనం పిల్లలు ఆడుతుంటారు, రాళ్ళు వేస్తే ఇలా పైన చక్ టక్ 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 అని కొట్టుకుంటూ దూరం వెళ్ళటం. అగైన్ ఐఎమ్ ఆల్సో ట్రైంగ్ టు విజువలైజ్. బట్ అట్లాగా ఆ నీటి ద్వారా రకరకాల మ్యూజిక్లు చేయటం, అదొక విద్య, వారి వాద్యం అని అంటారు. సో ఇక్కడ వరకు మనం చూసినవి సంగీతానికి, అంటే చూసాక స్టార్టింగే మనం గీతం, వాద్యం, నృత్యం అవి చెప్పుకున్నాము. సో ఇవన్నీ కూడా
సంగీతము, చిత్రము, చిత్ర అలంకరణకి సంబంధించిన కళలు ఇప్పుడు చెప్పుకున్నవి. నెక్స్ట్ 12 అయ్యాయి ఇక్కడికి. ఓకే, తర్వాత నైపుణ్య వినోద కళలు అని ఉన్నాయి. తర్వాత అవేంటంటే చిత్రయోగం అన్నారు. చిత్రయోగం అంటే రకరకాల మూలికలతోటి మిశ్రమాలు చేయటం. అది ఒక చిత్రమైన మూలికలు తెచ్చి ఒక మిశ్రమాలు తయారు చేయటం. ఓకే, నెక్స్ట్ అది పుష్పలావిక విద్య. పుష్పలావిక విద్య అంటే మనం లైక్ గార్డెనింగ్ అనుకోవచ్చు, లేకపోతే బొకేస్ తయారు చేయటము, ఫ్లవర్ అరేంజ్మెంట్స్ చేయటము, ఇప్పుడు మనం చూస్తుంటాం కదా అవన్నీ. సో దాన్ని పుష్పలావిక విద్య అంటారు. తర్వాత మాల్యగ్రథనం అంటే రకరకాల పూలదండలు కట్టడం. మనం ఎన్ని రకాల అంటే కలర్ కాంబినేషన్స్తో కానీ, థిక్నెస్ కానీ, ఎంత ముద్దగా కట్టారని కానీ, ఏ పువ్వు తర్వాత ఆకులు పెట్టారా, మరుమం పెట్టామా, అలా అంతా నీట్గా అంటే కలర్ కాంబినేషన్స్ మనం చూస్తుంటాం కదా, ఈ కలర్ తర్వాత ఈ కలర్ ఒక ప్యాటర్న్ తోటి పెట్టుకొని రావటము, ఎన్నో రకాల పూల మాలలు చూస్తుంటాం. అదంతా మాల్యగ్రథనం అనే ఒక విద్య పేరు అన్నమాట. తర్వాత నేపథ్య రచన. నేపథ్య రచన అంటే ఆ సిచ్యుయేషన్కి లేకపోతే ఆ ఈవెంట్కి తగ్గట్టుగా మేకప్ చేయటం, వస్త్రకట్టు అంటే ఏంటి చీరలు ఎలా కట్టాలి ఆ సిచ్యుయేషన్కి తగ్గట్టుగా అలాంటివన్నీ చేయటం, దాన్ని నేపథ్య రచన అన్నారు. తర్వాత కర్ణపత్ర భంగం అంటే శంఖులు, ఆకులతోటి చెవి ఆభరణాలు చేయటం అట. ఓకే, మనం ఇవన్నీ అంటే ఇప్పుడు ఈ విద్యలు మనం తెలుసుకుంటూ ఉంటే వీ కెన్ సీ హౌ మెనీ ఆఫ్ దీస్ నౌ హ్యావ్ బీన్ మోడర్నైజ్డ్ యాజ్ యాక్చువల్ ప్రొఫెషన్స్ లాగా అయ్యాయి అని తెలుస్తుంది మనకి. కొన్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే కొన్ని ఎలా ఫేడ్ అవుట్ అయిపోయాయి కదా, ఇప్పుడు వీ డోంట్ సెల్డమ్ సీ ఎనీవన్ డూయింగ్ దీస్. సో కొన్ని అట్లాగా ఎగిరిపోయాయి, అదేంటి పాస్ట్లో కలిసిపోయాయి అనమాట. సో అట్లాంటిది ఈ కర్ణపత్ర భంగం ఎవరైనా ఎక్కడైనా చేస్తున్నారేమో, బట్ ఆకులతోటి చెవి ఆభరణాలు చేయటం అని చెప్పి అన్నారు ఇక్కడ. తర్వాత సుగంధ రచన అంటే రచన అంటే ఇక్కడ రాయటం అని కాదు, క్రియేట్ చేయటం. సో ఈ సుగంధాలని క్రియేట్ చేయటం అంటే పర్ఫ్యూమ్స్ తయారు చేయటం. ద బిజినెస్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్, చాలా ఎక్స్పెన్సివ్ ఇండస్ట్రీ కూడా. సో సుగంధ ద్రవ్యాలు లేకపోతే పర్ఫ్యూమ్స్ని తయారు చేసే విద్య అన్నమాట. తర్వాత భూషా యోగం. సో నగలు, యాక్సెసరీస్ అట్లాంటివి డిజైన్ చేయటము, తర్వాత వాటిని మంచిగా అలంకరించగలగటం. సో ఇట్ టేక్స్ అ పర్టికులర్ టేస్ట్. అందరికీ అన్నీ ఉండవు కదా, కొంతమంది దర్ వెరీ క్యాపబుల్ ఆఫ్ లైక్ ఇప్పుడు ఈ స్టోన్స్ ఉంటే దీంతో ఈ డిజైన్ బాగుంటుంది అని చెప్పటము, లేకపోతే ఎవరైనా చేస్తే కూడా ఎంచుకోవటము. కొంతమందే చేయగలుగుతారు, కొంతమందికి అది చేత కాదు. సో అట్లాగా అది ఒక విద్య కింద చెప్పారనమాట. భూషా యోగం అది ఆర్నమెంట్స్, యాక్సెసరీస్ వాటిని ఎలా తయారు చేయాలి, ఎలా డిజైన్ చేయాలి అండ్ ఎలా అలంకరించుకోవాలి. ఓకే, అవి ఉండేది. తర్వాత మనకు అందరికీ తెలిసిందే ఇంద్రజాలం, మ్యాజిక్ ఇప్పటికీ ఉంది కనుక వి నో వాట్ ఇంద్రజాలం ఇస్. తర్వాత కౌచుమార యోగం అన్నారు. అంటే ఇది కౌచుమార అంటే ఇందులో బ్యూటీ టిప్స్, యాంటీ ఏజింగ్ టిప్స్, తర్వాత స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఇట్లాంటివన్నిటికీ సంబంధించిన తెలిసిన ఉంటే విద్య, అది కౌచుమార యోగం అన్నమాట. తర్వాత చిత్రశాఖాపూప భక్ష్య క్రియ. చిత్రశాకం అంటే రకరకాల కూరలు, శాకం అంటే కూరలు కదా, రకరకాల కూరలు, పిండి వంటలు ఇవన్నీ ఎట్లా చేయాలో తెలిసి ఉండటం అంటే కల్నరీ స్కిల్స్ అన్నమాట, విచ్ వి స్టిల్ సీ ఎవ్రీడే. తర్వాత హస్తలాఘవం. హస్తలాఘవం అంటే ఏంటి అని అంటే చేతులతోటి ఏదన్నా చాలా ఫాస్ట్గా, వెరీ ఎఫిషియెంట్గా, చాలా ఫాస్ట్గా చేయగలగటాన్ని హస్తలాఘవం అని అంటారు. ఒక ఈజ్ తోటి లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఈ కత్తి సాము చేస్తున్నారు, ఆ కత్తి ఎట్లా కదులుతుందో మనం పట్టలేము, అంత ఫాస్ట్గా తిప్పుతున్నారు అని. అండ్ మనం చెప్పుకున్నాం అంతకుముందు, రాముడు బాణం ఎప్పుడు తీశాడో, ఎప్పుడు సంధించాడో, ఎప్పుడు వదిలాడో తెలియదు, అక్కడ పని అయిపోతుంది. అంటే అంత లాఘవంగా వేశారు అని అంటారు కదా, అంత పర్ఫెక్ట్ అనమాట, అంత ఫాస్ట్గా. ఓకే, సో అది హస్తలాఘవం అంటే. తర్వాత ఇవాళ రేపు మనకి కావాల్సిన ఏంటి, కీబోర్డ్ టైప్ చేసేటప్పుడు మనకు కూడా ఆ స్పీడ్ కావాలి, హస్తలాఘవం ఫాస్ట్గా చేయటం. బట్ అన్ఫార్చునేట్లీ హస్తలాఘవం అంటే అందరికీ గుర్తొచ్చేది పిక్ పాకెటింగ్.
చకచక అది కూడా అంతే ఫాస్ట్గా ఇంకొకళ్ళు కనిపెట్టే లోపల ఆ పాకెట్ ఇదైపోవాలి, లేకపోతే ఈ జేబు దొంగలు కట్ చేసి ఎట్లా తీసేస్తారు వస్తువులు అనే దానికి కూడా లాఘవం కావాలి, దొంగతనానికి కూడా. సో అన్ఫార్చునేట్లీ ఈ వర్డ్ దాంట్లో మిగిలిపోయింది. కానీ ఆ లాఘవంగా చేయటం అని అంటే అసలు ఇంకొకళ్ళు రియలైజ్ అయ్యే లోపల అంత ఫాస్ట్గా చేయగలగటం అనమాట. అది హస్త లాఘవం, అది కూడా ఒక విద్య. తర్వాత పానకాసవరాగాది నిర్మాణం అన్నారు. అంటే రకరకాల పానీయాలు లేకపోతే అంటే జ్యూస్ కాన్సన్ట్రేట్స్ అట్లా చేయటం, మనకి లైక్ షర్బత్ అట్లాగా, లేకపోతే రోజ్ మిల్క్కి లైక్ కాన్సన్ట్రేట్స్ అన్ని దొరుకుతాయి కదా, అట్లాంటివి చేయటము, లేకపోతే డిఫరెంట్ తాగేవే జ్యూసులు అలాంటివి చేయటం, కషాయాలు, టానిక్స్ ఇట్లాంటివన్నీ చేయటము. ఆసవాలు అని అంటే ఏంటంటే మనకి ఇక్కడ పానకాసవరాగాది అన్నారు కదా, ఆసవాలు అని అంటే స్పెసిఫిక్గా మందులు అనమాట, టానిక్స్ లాంటివి. ఎట్లాంటివి అని అంటే డైజెషన్కి, లేకపోతే మనకి వేడి చేస్తే చలువ చేయటానికి, కిడ్నీస్ ఫంక్షనింగ్కి. మనకి చిన్నప్పుడు ఉండేవి కదా కొంచెం ఆయుర్వేదం నుండి వచ్చేటప్పటికి ఆయుర్వేదం టానిక్స్ ఉండేవి మనకి. సో అట్లాంటి టానిక్స్ అవన్నీ చేయటము, అది ఒక విద్య. దానిని పానకాసవరాగాది నిర్మాణం. పానకం అంటే తాగేవి, సో మామూలుగా తాగేవి ప్లస్ ఆసవాది అంటే ఈ టానిక్స్ మెడికేషన్ రిలేటెడ్గా ఉండే ఇవి కూడా చేయటం అనమాట. సో ఇక్కడ వరకు నైపుణ్య వినోద కళలు అని చూసాము. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వరకు 24 అయ్యాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ సెట్ ఏంటంటే అల్లికలు, సాహిత్యానికి సంబంధించిన కళలు అనమాట. అవి ఏంటి అంటే సూచివాయ ప్రక్రియ. అసలు ఈ పేరు మనం ఎక్కడ వినలేదు కదా, బట్ సూచి అంటే నీడిల్. ఓకే, సూచి వాయ ప్రక్రియ అంటే సూదితోటి కుట్టడం, లైక్ ఎంబ్రాయిడరీ చేయటము, ఆ తర్వాత హ్యాండ్తో స్టిచ్చింగ్ చేయటం. సో అది ఒకటి ఉంది కదా ఇప్పటికి కూడా పని, కానీ ఈ పేరు మనకు తెలియదు. సూచి వాయ ప్రక్రియ అంటే తెలీదు, సూచి అంటే సూది. తర్వాత వీణ డమరు వాద్యం అంటే వీణ డమరుకం అలాంటివి వాయించటం. సో ఇది సాహిత్యంలో పెట్టారు చూసారు, సాహిత్య కళల్లో కేటగరైజ్ చేశారు, ఏంటి సంగీతం దాంట్లో కాకుండా. ఓకే, సో వీణ డమరుకం ఇట్లాంటివి వాయించగలగటం అదొక విద్య. తర్వాత సూత్ర క్రీడ అంటే సూత్రం అంటే దారం, దారాలతో పట్టి ఆడించేది అంటే లైక్ పపెట్ షో. చాలా తగ్గిపోయిందనే చెప్పాలి. నేను ఐ థింక్ ద లాస్ట్ ఐ హ్యావ్ సీన్ దట్ లైవ్గా అంటే మనకి హైదరాబాద్లో డోలారిద్ అనే ఉంటుంది కదా, అక్కడ చేస్తారు. సో ఐ థింక్ నేను అదే చూసుంటాను పపెట్ షో అంటే. బట్ సూత్ర క్రీడ అంటే దారాలు పట్టి లాగుతూ ఆ బొమ్మల్ని ఆడించటం, అది. సో ఆ పపెట్ షోస్ అనమాట. తర్వాత ప్రహేళిక వినుండొచ్చేమో, ఇది రిడిల్స్ చెప్పటం, పొడుపు కథలు అట్లాంటివి చెప్పి విడిపించమంటాం, అలాంటి అది కూడా ఒక విద్య, రైట్. అంతకుముందు కాలక్షేపానికి కూర్చున్నారు అని అంటే ఇలాంటివే ఉండేవి, ఎవరో ఒకళ్ళు ఉంటారు ఈ విద్యలో బాగా ఆరితేరిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూర్చొని చక్కగా ఇలాంటి బోల్డ్ రిడిల్స్ చెప్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ చక్కగా విని నేర్చుకుంటుంటారు, గెస్ట్ చేస్తూ ఉంటారు. ఇవే మంచి టైం పాస్లు అప్పుడు ఉండేవి. నెక్స్ట్ చూడండి ప్రతిమాల. ఓకే, ఇది విద్య పేరు. ఈ ప్రతిమాల అని అంటే ఏంటంటే ఇప్పుడు మన అర్థం అందరికీ తెలిసిందే అంత్యాక్షరి అని. సో దాట్స్ వాట్ ఇట్ ఈస్ అనమాట. సో ఏమి అని అంటే ఇప్పుడు నేను ఒక పద్యం చెప్తే ఆ పద్యం చివరి పదంతో నువ్వు ఒక పద్యం చెప్పాలి. సో ఆ ఎండింగ్ తోటి అని దాన్ని కొంచెం మోడిఫై చేసుకొని ఇప్పుడు మనము అదేంటి అంత్యాక్షరి అని పాటలు పాడుతున్నాము, బట్ పాతకాలంలో పద్యాలు చెప్పేవాళ్ళు అనమాట అలాగా. సో అది ఒక కళ. తర్వాత దుర్వాచక యోగం అంటే ఏంటి, బాగా కష్టమైన పదాలని చెప్పటం అన్నట్లు అనుకోండి. సో ఇట్ కుడ్ బి ఇదర్ వెరీ డిఫికల్ట్గా ఉండే వర్డ్స్ని చెప్పే ఈ ఒక విద్య, లేకపోతే టంగ్ ట్విస్టర్స్ అని కూడా అనుకోవచ్చు. కొంతమంది చాలా అసువుగా చెప్పేస్తూ ఉంటారు, టంగ్ ట్విస్టర్స్ ఇస్తే చెప్పేస్తారు. లేకపోతే కష్టమైన వర్డ్స్ కొంతమందికి పలకడం చాలా ఈజీగా ఉంటుంది. సో అది వాళ్ళకి విద్య ఉందని కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు. పలకడానికి అందరికీ కష్టమైన పదాలని చాలా స్పష్టంగా సులభంగా పలికేయగలగటం ఒక ఆర్ట్, ప్లస్ టంగ్ ట్విస్టింగ్. ఆ రెండు ఉన్నాయని కూడా కొంతమందికి, అంటే ఉన్నాయి దానికి ఒక పేరు ఉంది, దాని పేరు దుర్వాచక యోగం అనేది కూడా తెలియకపోవచ్చు. దే ఆర్ జస్ట్ గుడ్ ఎట్ వర్డ్స్ అని అనుకుంటాం మనం, అంతే కదా. సో అది ఒక విద్య. తర్వాత పుస్తక వాచకం అంటే గ్రంథాలు ఏమైనా ఉంటే పెద్ద పెద్ద గ్రంథాలని వాటిని భావయుక్తంగా చదవటం. ఓకే, సిమిలర్ టు ఆడియో బుక్స్. ఇప్పుడు మనకి ఆడియో బుక్స్ ఉన్నాయి, కానీ మీకు గుర్తుంటే 1వ 6వ సీన్స్ చూసుంటారు పాత సినిమాల్లో, పెద్దవాళ్ళు చక్కగా అలాగా మంచిగా పడక కుర్చీలో కూర్చుని ఉంటే పక్కన ఎవరైనా చక్కగా చిన్నవాళ్ళు కూర్చుని బుక్ని పఠనం చేస్తూ ఉంటారు భావయుక్తంగా, వాళ్ళు హాయిగా అలా కళ్ళు మూసుకొని వింటూ ఉంటారు. ఓకే,
సో అట్లాగా చేసేదాన్ని పుస్తక వాచకం, అంటే పుస్తకాన్ని వాచకంగా చదువుతున్నాము అనమాట. సో మన ఆడియో బుక్స్ ఏమి న్యూ ఇదేమీ కాదు, అది ఆల్రెడీ ఉన్నదే ఇప్పుడు మళ్ళీ పికప్ అయింది అని అనుకోవచ్చు మనం. తర్వాత నాటికాఖ్యయిక అంటే ఇక్కడ నాటకాలని కథలని విశ్లేషించటం అనమాట. అంటే థింక్ అబౌట్ ఇట్ లైక్ టుడేస్ మూవీ రివ్యూస్, బుక్ రివ్యూస్ చేస్తాం కదా. మనం ఒక బుక్ చదివాము, దాన్ని విశ్లేషిస్తాం అనమాట. ఇది ఎట్లా ఉంది, ఇంతకు ముందే ఏమైనా ఇలాంటి బుక్ వచ్చిందా, లేకపోతే దీని నుండి నాకు ఇన్ఫర్ అయినది ఏంటి, నేను ఇన్ఫర్ చేసుకున్నది ఏంటి, దీంట్లో ఇచ్చిన మెసేజ్ ఏంటి, అట్లాగా ఒక రివ్యూ చేయటం అనమాట. సో అది కూడా ఎప్పటి నుంచో ఉంది, మనకి ఎంతో తెలుసు, అది విశ్లేషణ అనేది ఎప్పటి నుంచో ఉంది మనకి. సో అలాగా ఇప్పుడు మనకి మూవీ రివ్యూస్ అని, బుక్ రివ్యూస్ అని మనం కూడా చేస్తున్నాము. కాకపోతే అప్పట్లో నాటకాలు లేకపోతే పుస్తకాల్లో వచ్చే కథలు వాటికి చేస్తారు. ఇప్పుడు మోస్ట్లీ నావెల్స్కి అట్లాంటి బుక్స్కి డెఫినెట్లీ అందరు చేస్తున్నారు. చిన్న కథ అంతా రాయట్లేదు, కానీ నావెల్స్కి చేస్తున్నారు. అండ్ వీ నో దట్ మూవీకి అయితే మనం ఫస్ట్ రివ్యూ చూసి కానీ మూవీ చూడట్లేదు ఈ మధ్య. ఓకే, అంత ఇదైపోయింది, వీఆర్ డిపెండెంట్ ఆన్ దట్ లాట్ దీస్ డేస్. దానిని నాటికాఖ్యయిక అనే విద్య దాని పేరు. తర్వాత సమస్యాపూరణం అంటే ఇది గరికపాటి గారి ప్రవచనాల్లో విన్నా నేను రిఫరెన్స్ అనేది. సమస్యాపూరణం అంటే ఏంటంటే అసంపూర్ణంగా ఉండే పద్యాన్ని ఇస్తారు, అంటే హాఫ్ చెప్పి వదిలేస్తారు. ఓకే, ఇంకో హాఫ్ నువ్వు ఫిల్ చేయాలి. అంటే ఛందస్సు మ్యాచ్ చేయాలి. ఆ పదాలు ముందు నుంచి వస్తున్న ప్రయోగం ఎట్లా ఉందో, లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ హాఫ్ చెప్పిన స్తోత్రంలో ప్రతి అక్షరము కాతో బిగిన్ అవుతూ ఉంటే యూ ఆల్సో హ్యావ్ టు కంటిన్యూ విత్ దట్ అనమాట. సో ఇది రైమ్ అండ్ రిథమ్ ఉండాలి అనేది ఏమీ లేదు, ఇస్తారు ఏదో ఒకటి. మనం యూ హ్యావ్ టు బి, ఎంత నీకు పాండిత్యం ఉండాలి, గ్రామర్ మీద, వర్డ్స్ మీద నీకు ఎంత అథారిటీ ఉంటే నువ్వు అట్లాంటి జస్ట్ ర్యాండమ్ గా ఇచ్చిన ఒక హాఫ్ పద్యాన్ని which never existed before, it's a new creation. So somebody created, వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చారు ఇంటి దగ్గర సగానికి, వీళ్ళు ప్రిపేర్ కాలే, బట్ ఆన్ ద స్పాట్ దే హ్యావ్ టు రెస్పాండ్ అనమాట. అది ఒక విద్య, సమస్య పూరణం అనేది. తర్వాత పట్టిక వేత్రవాత్రం. ఓకే, అంటే వెదురు బద్దలతోటి బుట్టలు, వస్తువులు ఇట్లాంటివన్నీ చేయటం మనం చూస్తుంటాం. వెదురు తోటి అనంటే బుట్టలు చేస్తారు, చాటలు చేస్తారు. తర్వాత కొన్ని లైక్ ఇప్పుడు ఇక్కడ కూడా మనం చూస్తాం చాలా కేన్ తోటి చేసిన, అంటే మన టాయిలెటరీస్ పెట్టుకోవడానికి కానీ ట్రేస్ లాగా బేసిక్గా అట్లాంటివి ఎన్నో రకాల షేప్స్ అండ్ ఫార్మ్స్లో, కొన్ని ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి అలాంటివన్నీ ఈ వెదురు బద్దలతో చేసేవన్నిటిని పట్టిక వేత్రవాత్రం అని అంటారు. ఎప్పుడు వినలేదు కదా, కొత్తగా ఉన్నాయి పేర్లు. తర్వాత తక్షకర్మ అంటే అది నెక్స్ట్ది వడ్రంగి పని, అంటే కలపతోటి వస్తువుల్ని తయారు చేయటం, ఒక బేసిక్గా మనకు ఐడియా ఉంది. తర్వాత ఇంకొక విద్య తక్షణం, అంటే శిల్పాలను చెక్కటం. సో దానికి పేరు ఉంది, తక్షణం అనే పేరు, విచ్ ఐ నెవర్ న్యూ బిఫోర్. సో తక్ష కర్మ అంటే ఈ కార్పెంటరీ అని అనుకుంటే, తక్షణం అంటే శిల్పాలను చెక్కటం అనమాట, స్కల్ప్చర్స్ చేయటము తక్షణం. సో ఇక్కడ వరకు మనకి సాహిత్యానికి, తర్వాత అల్లికలకి, వాటికి సంబంధించిన ఇవి విద్యలు అయ్యాయి. నెక్స్ట్ సెట్ ఏంటంటే ఇక్కడ వరకు 36 అయ్యాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ సెట్ వచ్చి శాస్త్ర సాంకేతిక కళలు. సో శాస్త్రాలకి సంకేతాలకి సంబంధించిన కళలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే వాస్తు, మనకందరికీ బాగా తెలిసిందే. గృహ నిర్మాణ సమయంలో కానీ మామూలప్పుడు కానీ మనము చూస్తాం. వాస్తు శాస్త్రం అనేది ఇప్పటికీ కూడా బాగా ప్రెవలెంట్గా ఉంది. కొన్నిసార్లు మళ్ళీ మూర్ఖంగా అయిపోతున్నారు జనాలు. సో ఐ డోంట్ ఈవెన్ నో అసలు వాస్తు అనేది ఈ కంట్రీలో పనిచేయదు అని నేను అనుకుంటాను. దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఈస్ట్ ఫేసింగ్గా ఇంకో ఫేసింగ్గా అని ఇక్కడ పెద్దగా గింజుకోవాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం అంటే నా సొంతంగా ఏర్పరచుకున్నది కాదు, పెద్దవాళ్ళు ఎవరో చెప్పింది వినంగా నాకు అర్థమైనది. వాట్ ఐ ఆల్సో అగ్రీడ్ ఆన్ ఈజ్ దట్ ఈ దేశంలో వాస్తు అనేది డజంట్ మ్యాటర్, ఎక్కడైనా హ్యాపీగా ఉండొచ్చు. చక్కగా మన ఇంట్లో మనం ఎప్పుడు అమ్మవారి పూజ చేసుకుంటూ మనం ఆ పాజిటివిటీని, ఆ డివినిటీని మనం ఇంట్లో మనం మెయింటైన్ చేస్తుంటే ఎక్కడ ఉన్నా అన్నీ బాగానే ఉంటాయి. ఇప్పుడు మనం అంతా చూసుకొని చేసుకుంటే, అంటే తూర్పు ఫేసింగ్ అన్న ఎక్కువ నమ్ముతారు, అంటే తూర్పు ఫేసింగ్గా ఉండే వాళ్ళ ఇంట్లో అసలు బాధ అనేదే లేదా?
ఇంపాసిబుల్. ఇట్స్ లైఫ్ ఈజ్ అలా అని ఏమంటారు సౌత్ పనికిరాదు అని అంటారు. మా ఇల్లు సౌత్ ఫేసింగ్. ఐఎమ్ హ్యాపీ, వీఆర్ వెరీ హ్యాపీ. మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఏది జరిగినా మనం బాగానే ఉన్నామా, అమ్మ పాదాలు పట్టుకొని ఉన్నామా, దట్స్ వాట్ మ్యాటర్స్ అంతే. సో ఐ డోంట్ బిలీవ్ మచ్. బట్ అగైన్ అలానే నేను వాస్తు శాస్త్రం తప్పు అనట్లేదు. ఈ కంట్రీలో పనిచేయదు అంటే మేబీ అని మేక్ సెన్స్ టు మీ. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ విద్య, రైట్? ఇక్కడ అదే చెప్తున్నారు, వాస్తు శాస్త్రం, గృహ నిర్మాణ శాస్త్రం అదంతా. తర్వాత రత్న పరీక్ష, జెమాలజీ తెలుసు మనకి ఇప్పుడు. అంటే ఏ వజ్ర వైఢూర్యాలు ఏదైనా ఇస్తే వాటి నాణ్యత ఏంటి అనేది ఇట్టే చెప్పగలగటం. అంటే ఒక జెమ్ చూసి అది పిచ్చి రాయా లేకపోతే ఒక అంటే మంచి వాల్యూ ఉన్న జెమ్ అనేది మనం చూస్తే చెప్పలేం. మనకి స్వరోస్కి అనో లేకపోతే పచ్చలనో కెంపులనో అమ్మేస్తూ ఉంటారు మనకి. అవి ట్రూగా మంచి వ్యాలిడ్వా కాదా అనేది మనం చెప్పలేం. అవతల అమ్మే వాళ్ళ ఫేస్ వాల్యూ బట్టి, వాళ్ళకు ఉండే రెప్యుటేషన్ని బట్టి వీ ట్రై టు బిలీవ్ ఇన్ ఇట్. కానీ రియల్గా చూస్తే మనకి అవేమీ మనం చెప్పలేం కదా. సో దానికి ఈ జెమాలజీ అనేది శాస్త్రం. సో దెర్ ఈజ్ అ డెఫినెటివ్ వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్ వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్. వీ జస్ట్ డోంట్ నో, ఎందుకంటే మనం ఆ విద్యని అభ్యసించలేదు కనుక. బట్ రత్న పరీక్ష అనేది ఒక విద్య. తర్వాత ధాతువాదం. ధాతువాదం అంటే డిఫరెంట్ లోహాల నుండి బంగారాన్ని లేకపోతే ఇతర మిశ్రమాల్ని ఎట్లా తయారు చేస్తాము అనే ఒక సైన్స్. ఆల్కమీ వినే ఉంటారు మీరు, బంగారం తయారు చేయగలుగుతారు వాళ్ళు వేరే లోహాల నుంచి. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ దిస్ ఇస్, ధాతువాదం. ధాతువులు అంటే దీస్ ఎలిమెంట్స్ అన్నమాట, వాటి నుండి బంగారాన్ని క్రియేట్ చేయగలగటం. సో ఆల్కమీ అనుకోవచ్చు. నెక్స్ట్ ఇది మణి రాగ జ్ఞానం. సో ఇందాక మనము రత్న పరీక్ష అన్నప్పుడు అది మంచి రత్నమా, జాతి రత్నమా కాదా అనేది చెప్పగలగటము. ఇక్కడ మణి రాగ జ్ఞానం అంటే ఏంటంటే ఈ రత్నాల రంగులు, వాటి స్వభావాల్ని గుర్తించటం. ఒక్కొక్క రత్నం కూడా మళ్ళీ డిఫరెంట్ ఇదేంటి కట్స్లో దొరుకుతుంది, డిఫరెంట్ ఫార్మ్స్లో దొరుకుతుంది. దాంట్లో ఉండే ఒక కలర్ లేకపోతే దాని ప్రాపర్టీస్, అగైన్ ఇట్ ఈస్ అన్ ఎడ్యుకేషన్ కదా, అవన్నీ ఉంటాయన్నమాట. సో దాన్ని బట్టి అది గుర్తించగలగటానికి ఈ మణిరాగ జ్ఞానం అనే విద్య ఉపయోగపడుతుంది మనకి. అట్ ద సేమ్ టైం వినో ఈ రత్నం పెట్టుకుంటే ఈ గ్రహానికి నీకు ఈ గ్రహస్థితి మెరుగుపడాలి అంటే ఈ రత్నం నువ్వు పెట్టుకుంటే బాగుపడుతుంది. అట్లాంటి శాస్త్రం కూడా ఉంది కదా, విచ్ ఇస్ బీయింగ్ వెరీ మచ్ మార్కెటెడ్ అండ్ మిస్యూస్డ్ బై సో మెనీ పీపుల్. బట్ వాళ్ళందరికీ నిజంగానే ఈ జ్ఞానం ఉండి ఉంటే ఇట్ విల్ యాక్చువల్లీ హెల్ప్. ఎందుకంటే అది ఒక శాస్త్రం, దానికి ఒక శాస్త్రం ఉంది, ఎవరో ఏదో చెప్పట్లా. బట్ ఆ శాస్త్రాన్ని నిజంగా ఎంతమంది అభ్యసించారు, ఆర్ మామూలు జనాల మీద వీక్నెసెస్ ఏమైనా ఉంటే వాటిని ఎంతమంది వాడుకుంటున్నారు అది మనం చూసుకోవాలంట. ఎవరైతే చెప్తే బ్లైండ్గా అవన్నీ నమ్మేయకూడదు అనమాట. ఓకే. తర్వాత ఆకర వేదన అంటే ఏంటంటే మనకి భూమిలో సో మామూలుగా ఉంటే యూ అండ్ ఐ కెనాట్ ఐడెంటిఫై ఎక్కడ మైన్స్ ఉన్నాయి ఏంటి అని. బట్ అదొక స్పెసిఫిక్ విద్య అనమాట. అంటే అక్కడ చుట్టుపక్కల ఉండే చెట్లు వాటి ఎట్లా ఉంది గ్రోత్, లేకపోతే రివర్స్ ఏమైనా ఉంటే ఆ వాటర్ టేస్ట్, కలర్, లేకపోతే ఆ ఫ్లో, వాటిని బట్టి కానీ అలాగా రకరకాల, లేకపోతే గ్రౌండ్ ఎట్లా ఉంది మనం స్టెప్ చేసినప్పుడు సౌండ్ కానీ లేకపోతే ఏదో వాట్ ఎవర్, అవన్నీ నేను కల్పించి చెప్తున్నాను ఎగ్జాంపుల్స్ కింద. బట్ అలాగా ఒక విజ్ఞానం ఉండి ఉంటుంది, రైట్? సో దే కెన్ ఐడెంటిఫై ఎక్కడ మైండ్స్ ఉన్నాయి అని చెప్పేది. సో మనలాగా ప్రతి చోట డిగ్ చేసుకుంటూ వెళ్ళారు. దేర్ ఆర్ పీపుల్ హూ విల్ పాయింట్ యూ టు అ ప్లేస్ వేర్ నువ్వు డిగ్ చేస్తే దాన్ని బట్టి నీకు అక్కడ మైన్ ఉందని. ఇప్పుడు ఆ విజ్ఞానాన్ని ఉపయోగించి దేర్ ఆర్ సో మెనీ టూల్స్, రైట్? లైక్ ఇప్పుడు ఒక జెమాలజీ ఉందనుకుంటే ఆ జెమ్స్ని పరీక్ష చేయడానికి టూల్స్ వచ్చేసాయి. ఇప్పుడు ప్రతిదానికి అడ్వాన్స్మెంట్ ఎలా వచ్చింది అని అంటే విద్య బేసిక్స్ మారవు, బట్ ఆ విద్యని ఉపయోగించే విధానము, టూల్స్, ఇన్స్ట్రుమెంట్స్ అలాంటివి చాలానే వచ్చాయి. ఓకే. తర్వాత వృక్ష ఆయుర్వేదం అంటే మొక్కల్ని, వృక్షాలని పెంచటం. ఓకే. పెంచటమే కాకుండా వాటికి ఏమైనా రోగాలు వస్తే వాటి రెమెడీస్ ఏంటి, వాటిని ఎట్లా పోగొట్టాలి, దాన్ని అసలు ఒక ఏదేంటి ఎలా తెలుసుకోవాలి, ఒక దానికి ఒక ఏదైనా ఏ డిసీజ్ వచ్చింది దానికి ఏమి రెమెడీ అనేది ఎట్లా తెలుసుకోవాలి అనేది ఇట్స్ సైన్స్. మనకి ఇప్పుడు ఏదో చెదపురుగు పట్టింది అని అంటే ప్లాంట్స్కి అదేంటి గార్డెనింగ్ ఈజ్ సచ్ ఎ బిగ్ సైన్స్ అసలు.
సో అలాగా మనకు తెలియదు, మనం ఏదో నీమ్ ఆయిల్ కొట్టేసాము లేకపోతే ఇంకోటి జెనరిక్గా ఉండే రెమెడీస్ ఏవో మనం వాడతాం, కానీ దెర్ ఇస్ అ స్పెసిఫిక్ సైన్స్ బిహైండ్ ఈవెన్ క్రియేటింగ్ దీస్ రెమెడీస్ కదా. అందుకే మనకు ఆ మందులు అవైలబుల్గా ఉన్నాయంటే సంబడీ సమ్వేర్ న్యూ దిస్, ఈ విద్య అనేది వాళ్ళకి తెలిసింది, వృక్షాయుర్వేదం అనమాట. తర్వాత మేష కుక్కుట లావాది యుద్ధం అంటే గొర్రెలు కోడి పందాలు వీటిని నిర్వహించడం, అది కూడా ఒక విద్య అట. తర్వాత శారిక శుకాలాపనం అంటే చిలుకలు పక్షులు వీటికి మాటలు నేర్పించడం. ఇవాళ రేపు చాలా తక్కువ చూస్తున్నాం మనం, బట్ పూర్వకాలంలో లైక్ అంటే అట్లీస్ట్ మూవీస్లో చూసాము దట్ ఇంట్లో పక్షుల్ని పెంచుకుంటారు, వాటికి ఏదో చిన్న చిన్న పలుకులు నేర్పిస్తే అవి తిరిగి పలుకుతూ ఉంటాయి. అట్లాంటివి మనం చూసాము మూవీస్లో, చదివాము స్టోరీస్లో, బట్ ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ సీన్ ఎనీ. ఒక్కొక్కసారి మనకి చిలక జోష్యం చెప్పించే వాళ్ళే ఏమైనా అప్పుడప్పుడు మాట్లాడిపిస్తారు, బట్ దట్స్ అబౌట్ ఇట్. కానీ శారిక శుకాలాపన వాటి చేత ఆలాపన చేయించడం అంటే మాట్లాడిపించడం అనేది ఒక విద్య కింద చెప్పారు ఇక్కడ. తర్వాత కేశ ప్రసాదనం అంటే జుట్టుని రకరకాలుగా అలంకరించడం, అదొక విద్య. ఇప్పుడు కూడా ఉన్నారు కదా మనకి హెయిర్ స్టైలిస్టులు, ఎన్ని రకాల హెయిర్ స్టైల్స్, ఐ మీన్ టూ మచ్ హెయిర్ కట్స్ అండ్ స్టైల్స్ అండ్ బ్లో అవుట్స్, ఇంకా అవన్నీ తీసి పెడితే హెయిర్ని ఇట్ సెల్ఫ్ ముడులుగా వేయటమా జడలుగా వేయటమా లేకపోతే వాటిని అలంకరించడం, అదంతా కేశ ప్రసాదనం అనే ఒక విద్య అనమాట. ఓకే, సో ఇక్కడ వరకు ఏమయ్యాయి, శాస్త్ర సాంకేతిక కళలు అయ్యాయి. తర్వాత భాష మేధస్సుకి సంబంధించినవి. ఓకే, ఇక్కడ వరకు మనకి 45 అయ్యాయి. ఓకే, తర్వాత ఇక్కడ నుంచి భాష మేధస్సుకి సంబంధించిన కళలు. అక్షరోత్సాదన అనేది ఒక కళ కింద చెప్పారు. అంటే ఏంటంటే యూ కెన్ థింక్ అబౌట్ ఇట్ లైక్ టాటూయింగ్, మంచి రకరకాల అక్షరాలతోటి అలంకరించటం అని చెప్పారు. సో ఇట్ కుడ్ బి టాటూస్, వన్ మీనింగ్. ఇంకొక విధంగా ఆలోచిస్తే దీనికి మీనింగ్ ఎట్లా చెప్పారంటే అక్షరోత్సాదన అంటే మనం చూడకుండా ఉన్నప్పుడు మన స్కిన్ మీద ఎవరైనా, మనకు చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా, నీ వీపు మీద ఏదో రాస్తే ఏం వర్డ్ రాస్తానో చెప్పు, లేకపోతే ఇప్పుడు మన చేతిలో ఇట్లా సీక్రెట్స్ చేతిలో రాస్తాను అని అంటే అది ఆనా ఏనా బీనా ఏదో వీ ట్రై టు ఫిగర్ అవుట్ కదా, అలాగా రాసినట్లు పట్టేయటం అదొక విద్య. సో దట్ ఈస్ కాల్డ్ ఇది అక్షరోత్సాదనం అనమాట. సో దెర్ ఆర్ కపుల్ ఆఫ్ మీనింగ్స్. ఒకటి టాటూయింగ్, ఆ అక్షరాలని అందంగా అలంకరించడం చేతి మీద. రెండోది మన మీద అక్షరాలు ఎవరైనా రాస్తే అది కనుక్కోవటం, గెస్ చేయటం. ఓకే, అది అక్షరోత్సాదన. తర్వాత ముష్టికా కథనం అంటే ముష్టిక అంటే యువర్ ఫిస్ట్ అనమాట. అంటే ఫిస్ట్ మేక్ చేసి ఇలా వేళ్ళు ఇలా పెట్టి సైన్ లాంగ్వేజ్ మనం చూస్తున్నాం కదా ఇప్పటికి కూడా. అండ్ మెనీ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు లెర్న్ ఇట్ టు, అండ్ ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రొఫెషన్ ఆల్సో ఇవాళ రేపు. సో అలాగా సైన్ లాంగ్వేజ్ అనమాట. చేతి వేళ్ల ద్వారా, ఈ ఫిస్ట్ ద్వారా రహస్య సంభాషణ చేయటం. ఇక్కడ రహస్య సంభాషణ అన్నది ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్లేషన్ ఆర్ కమ్యూనికేటింగ్ విత్ పీపుల్ హూ ఆర్ డెఫ్ అండ్ డమ్, వాళ్ళతోటి కమ్యూనికేట్ చేయడానికి వాడే ఒక లాంగ్వేజ్, సైన్ లాంగ్వేజ్ అయిపోయింది అనమాట. సో అది, లేకపోతే మనం చిన్నప్పుడు ఇట్లాంటివి ఏంటి ఆటల్లాగా కూడా ఆడుకునే వాళ్ళం గుర్తుంటే కనుక. ఇప్పుడు మన చేతిలో ఏదో ముష్టిక కథనం అంటే ఇంకొక మీనింగ్ ఎట్లా చెప్పారని అంటే, నా చేతిలో ఏదో పెట్టుకొని నా చేతిలో ఏముందో చెప్పు అని అంటే మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా. లేకపోతే ఒక వస్తువుని రెండు చేతుల్లోకి మార్చుకుంటూ ఇప్పుడు ఏ చేతిలో ఉందో చెప్పు అని పిల్లల్ని ఆడిస్తుంటాం కదా, అలా ఆడించడం కూడా ముష్టిక కథనం. సో 2 మీనింగ్స్ ఉన్నాయి. సో ఆ ఆటగా అనుకోవచ్చు, లేకపోతే లాంగ్వేజ్ గా అనుకోవచ్చు అనమాట. బట్ ఈదర్ వేస్ దట్ ఈస్ ఎ విద్య. ఓకే, దానికి కూడా మళ్ళీ మనకి ఏం కావాలి, హస్తలాఘవం కావాలి, ఫాస్ట్ గా మూవ్ చేయాలి ఆడాలంటే. ఓకే, తర్వాతది మ్లేచ్ఛ తర్క వికల్పం. మ్లేచ్ఛులు అంటే ఫారినర్స్, అది మనకి తెలిసిందే. సో డీకోడింగ్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్ అనమాట ఇది తర్క వికల్పం అంటే. సో లేకపోతే ఏమైనా సీక్రెట్స్ వస్తే దాన్ని డీకోడ్ చేయటము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరూ దురంధరలో చూసాక, దురంధర కాకపోయినా చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం స్పై మూవీస్లో ఏంటి అని అంటే పంచ్ చేయటం. కొన్ని మనం వీడియోస్ చూసాం బ్లింక్ చేసే ఆ లాంగ్వేజ్ కూడా ఉంది. అలాగంటే రహస్య సంకేతాలని తెలపటానికి అట్లాగనమాట. సో అట్లా డీకోడ్ చేసి ఫారిన్ లాంగ్వేజెస్ని వాళ్ళు డిరైవ్ చేసేవాళ్ళట, అదొక విద్య. ఓకే, సో అది. తర్వాత దేశ భాషాది వేదన
అంటే రకరకాల భాషలపై అవగాహన ఉండటం, అంటే బహుభాషా ప్రవీణులు అని అంటారు కదా, ఇట్లాంటి వాళ్ళు అనమాట. చాలా లాంగ్వేజెస్ తెలిసి ఉండటం. తర్వాత ప్రసూన శకల జ్ఞానం. ప్రసూనం అంటే పువ్వులు. సో పువ్వులు ఆకారము, రంగు, లేకపోతే అవి రాలిపోతే ఆ రాలిన విధానము, లేకపోతే దానికి ఎన్ని రేకులు ఉన్నాయి, ఎలా అమరిక ఉంది ఆ రేకులది, అట్లాంటివి చూసి దాన్ని బట్టి రాబోయే శుభాశుభ పరిణామాలు ఏముంటాయి అనేది ప్రిడిక్ట్ చేసి చెప్పటమట. ప్రసూన శకల జ్ఞానం నేను అంతకుముందు వినలేదు, ఇప్పుడు ఉందో లేదో ఎవరికైనా తెలుసో తెలీదు, నాకు తెలీదు. బట్ పువ్వుల ఆకారంతో చెప్తారట. అంటే మన ఇంట్లో ఉన్న పువ్వులు వాడిపోతే నేను ఎవరిని అడగను కూడా అడగను, అసలే నేను మొక్కల్లో చాలా బ్యాడ్. సో ప్రసూన శకల జ్ఞానం అంటే అదనమాట. తర్వాత నిమిత్త జ్ఞానం అంటే ఇది శకునాల శాస్త్రం అని చెప్పుకోవచ్చు. సో నిమిత్తం అంటే ఒక సంఘటన ఏదైనా జరగటానికి ముందు కనిపించే గుర్తులేంటి, సంకేతాలు ఏంటి అనేది చెప్పేదాన్ని బట్టి, దాన్ని బట్టి రాబోయే ఏంటి ఫలితాలని విశ్లేషించి చెప్పటం, అది ఈ నిమిత్త జ్ఞానం అంటే. అంటే భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఇట్లాంటి వాటి ద్వారా ప్రిడిక్ట్ చేయటం, అంటే తెలిసిపోతుంది వాళ్ళకి ఇక్కడ ఇప్పుడు ఇది అవుతుంది అనేది. సో అదొకటి, అవి ఎర్త్లీ ఇవి. తర్వాత ఈ ఉల్కలు పడితే మంచిది కాదు అని చెప్పటము అట్లాగా. తర్వాత గ్రహణాలు పడితే మంచిది కాదు, నక్షత్ర స్థితులు, ఏ నక్షత్రం ఏ దీంట్లో ఉంది దాన్ని బట్టి నీకు శుభాశుభ పరిణామం, అంటే కొంచెం మన జ్యోతిష శాస్త్రం లాగా అనుకోవచ్చు. సో అలాంటి సెలెస్టియల్గా జరిగే వాటిని బట్టి ప్రిడిక్షన్స్ చేయటం. సో బేసిక్గా ఇదంతా శకునాలు అనమాట. మనకి పాత సినిమాలు చూపిస్తారు కదా, ఉల్కలు పడుతున్నాయి అని అంటే ఏదో నెగిటివ్ దుశ్శకునంగా ట్రీట్ చేయటము, లేకపోతే కరెక్ట్గా ఏదో ఎవరో అసురులు పుట్టినప్పుడు చూపిస్తారు భూకంపాలు వచ్చేసాయి అని. సో దోస్ ఆర్ ఇండికేటివ్ ఆఫ్ సంథింగ్ బ్యాడ్ అండ్ బిగ్ హ్యాపెనింగ్ అనమాట. సో దాన్ని బట్టి శకునాలని చెప్పటం అనమాట. తర్వాత ఇది చూస్తాం మనం, తీతూ పుట్ట అరిచింది అని, లేకపోతే మనకి సింపుల్గా చూస్తే పిల్లి ఎదురు రావటం అనేది, అది ఒక బ్యాడ్ శకునం అని చెప్తాము. తర్వాత బాడీ పార్ట్స్ అదరటము, కళ్ళు ట్విచ్ అవ్వటము, అలాంటివి అయితే కూడా దానికి మంచిది కాదు అని అట్లా కొన్ని చెప్తారు. సో అట్లాంటి వాటిని బట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళే పని అవుతుందా అవ్వదా, లైక్ అలాంటి శకునాలు చెప్పడం కొన్ని మనం ఇప్పటికీ వింటూ ఉంటాం, కొన్ని మనం ఫాలో అవుతూ ఉంటాము, కొన్ని మనకి తెలియనివి చాలా ఉన్నాయి. సో అది నిమిత్త జ్ఞానం అనమాట, శకునాల గురించి చెప్పే శాస్త్రం అని అనుకోవచ్చు. ఓకే, తర్వాతది యంత్ర మాతృక జ్ఞానం. అంటే ఏంటంటే యంత్రాల తయారీ ఎట్లా చేయాలి, వాటి పనితీరుని తెలియజేసేది. ఇక్కడ యంత్రాలు అంటే కుడ్ బి ఎనీ మెషిన్ ఆర్ ఎ టూల్ దట్స్ వర్కింగ్. దాని తయారీకి ఒక విద్య కదా, దాని తయారీ ఎలా చేయాలి, ఇక్కడ నట్స్ బోల్ట్స్, ఫ్రిక్షన్ ఉంటే ఇదేంటి ఎలా క్రియేట్ చేయాలి, అవన్నీ దాన్ని బట్టే మనకి ఎన్నో ఫిజిక్స్ బేసిక్స్ తోటే మనకి ఎన్నో యంత్రాలన్నీ వచ్చాయి. ఈ బెల్ట్ ఎలా చేయాలి, ఇది ఇట్లా మూవ్ అయితే అది ఎట్లా రోల్ అవుతుంది, ఎంత ప్రెషర్ పెడితే ఎంత ఇది అవుతుంది, అట్లాంటివన్నీ. సో యంత్ర మాతృక జ్ఞానం అని అంటే అదనమాట. ధారణ యంత్రం తర్వాతది అంటే లైక్ నీ కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్ని ఎట్లా పెంచుకోవాలి అని చెప్పే శాస్త్రం అని అనుకోవచ్చు. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము మన చుట్టూతా, లైక్ నాకు ఆ ఇన్స్టిట్యూట్ పేరు గుర్తు రావట్లేదు, బట్ బ్లైండ్ ఫోల్డ్ చేసి లైక్ అదర్ పీపుల్ ఏదో నంబర్ రాసిస్తే దాన్ని చెప్పటము, లేకపోతే సమ్ విద్యలు అట్లాంటివి మనం చూస్తుంటాం. నీ మనసులో ఏదో అనుకో, ఎవరినో తలుచుకో, వాళ్ళు నేను చెప్తాను, అట్లాంటివన్నీ ఏంటంటే యూఆర్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ ట్యూనింగ్ ఇన్ టు వాట్ ఎవర్. ఐ డోంట్ నో హౌ దట్ ఈవెన్ వర్క్స్. అమేజింగ్గా అనిపిస్తూ ఉంటుంది నాకు, బట్ అది ఒక విద్య అనమాట. దానిని ధారణ యంత్రం అని అంటారు. ఓకే, తర్వాత సంవాచ్యము అంటే ఒక్కసారి విన్న విషయాన్ని వెంటనే తిరిగి చెప్పటం అనమాట. ఎట్లా చెప్పారో అట్లా యథాతథంగా ప్లేబ్యాక్ చేసేయటం ఆల్మోస్ట్, విచ్ ఈజ్ నాట్ ఈజీ కదా. అదేమో మనం చిన్న వర్డ్, ఒక మనము వర్డ్ బిల్డింగ్ గేమ్ అని ఆడేవాళ్ళం గుర్తుందా. నేను ఒక వర్డ్ చెప్తే నేను చెప్పిన వర్డ్ కొత్త వర్డ్,
నేను చెప్పిన వర్డ్ ఈ సెకండ్ వర్డ్ కలిపి థర్డ్ వాళ్ళు, ఫోర్త్ వాళ్ళు ఈ 3 చెప్పి ఫోర్త్ది, అలా మళ్ళీ నాటాన్ని వచ్చేటప్పటికి 5 అయిపోతాయి, అది మళ్ళీ వచ్చేటప్పటికి 10. అవన్నీ నేను గుర్తుపెట్టుకుంటే ఐఎమ్ ఇన్ ద గేమ్, లేకపోతే అవుట్ ఆఫ్ ద గేమ్. సో మనం అలా చిన్న వర్డ్స్ని గుర్తుపెట్టుకొని చెప్పడమే మనకు కష్టమవుతుంది. బట్ ఈ సంవాచ్యం అనే విద్య ఉండేవాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ ఏకసంతగ్రాహులు. ఏకసంతగ్రాహులు అంటే గ్రహణం కూడా అయిపోయింది, లైక్ అదే ఫుల్లీ డైజెస్టెడ్ అండ్ అండర్స్టూడ్ అని. బట్ ఇక్కడ సంవాచం ఏది చెప్తే అది వెంటనే ఎంత పెద్ద సెంటెన్స్ అవునా కానీ ఐ కెన్ రిపీట్ ఇట్ ఇమీడియట్లీ అన్నట్లుగా రిపీట్ చేయటం అనమాట. తర్వాతది మానసి కావ్యక్రియ, అంటే మనసులో కవిత్వాన్ని అల్లుకోవటం అని ఒక మీనింగ్ అనుకోవచ్చు. మనసులో కావ్యక్రియ, కావ్యాన్ని కల్పించుకోవటం, రాయటం మనసులో అని అలా అనుకోవచ్చు. లేకపోతే అలవోకగా అంటే నీకు వేరే ఏంటి ఒక పర్టికులర్ నేను నా డెస్క్ దగ్గరే ఉండాలి, ఈ స్పాట్లో ఉండాలి, పెన్ పేపర్ ఉండాలి, అప్పుడే రాస్తాను, అట్లా కాదు. అసువుగా అలవోకగా జస్ట్ లైక్ దాట్ ఒక మనసులో ఉన్న చోటే యూ క్రియేట్ సంథింగ్ అనమాట. ఒక పోయిటరీ కావచ్చు, ఒక కావ్యం కావచ్చు, కథ కావచ్చు, అట్లాగా అనమాట. సో అది మానసి కావ్యక్రియ. తర్వాత ఛందోది అంటే ఒక పద్యం విని దాంట్లో ఉన్న ఛందస్సు ఏంటి అనేది గ్రహించడం. ఇది ఐ థింక్ కొంచెం పండితులుగా ఉండే వాళ్ళందరికీ వచ్చేస్తుంది అనుకుంటా, ఎందుకంటే గ్రామర్ చదివితే ఛందస్సులు ఏంటో తెలుసుకుంటే వాటికి తగ్గ నువ్వు స్టడీ చేసి ఉంటే కనుక యుల్ బి ఏబుల్ టు క్లియర్లీ ఐడెంటిఫై ఒక పద్యం వినంగానే ఇందులో ఈ ఛందస్సుతో రాయబడింది అనేది చెప్పేస్తారనమాట. తర్వాత నానా కోశధి అంటే కోశం అంటే డిక్షనరీ, అమరకోశం అట్లా చెప్తారు కదా, అలాగా ఈ రకరకాల కోశాలు నిఘంటువులు అంటే డిక్షనరీస్ అన్నిటి మీద ఒక పట్టు ఉండటం. అంటే రకరకాల డిక్షనరీస్ ఉన్నాయి అని అంటే ఒకే భాషకి ఎన్ని డిక్షనరీస్ ఎందుకు అన్నట్లు అనిపిస్తుంది. బట్ టు మీ ఇట్ ఆల్సో ఫీల్స్ ఎ లిటిల్ బిట్ లైక్ ఇప్పుడు స్పెల్లింగ్ బీ అని అన్నారు అనుకో, స్పెల్లింగ్ బీ ఆడుతున్న వాళ్ళు ఆ వర్డ్ ఆరిజిన్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి, దాన్ని బట్టి స్పెల్లింగ్ మారిపోతుంది కదా. సో అట్లాగా మేబీ అలా తెలిసి ఉండటమేమో టు దట్ లెవెల్, మేబీ నాలెడ్జ్ బిహైండ్ ద స్పెల్లింగ్ బీ, లైక్ ఏ పదం దేని ఆరిజిన్ ఏంటి, దాన్ని బట్టి మీనింగ్ ఏంటి, దాన్ని బట్టి స్పెల్లింగ్ ఏంటి టైప్ అని అనిపిస్తుంది నాకు. తర్వాత నానాక్రియాది కల్ప అంటే ఒక కావ్యం ఎలా రాయాలి అని తెలియజేసే ఒక అలంకార శాస్త్రం. అంటే ఈ అలంకారాలు ఉంటాయి కదా, ఒక కావ్యంలో ఉండాల్సిన పాళ్ళు ఏది ఏ పాళ్లలో ఉండాలి, ఒక హీరో క్యారెక్టర్ అంటే ఎలా ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి ఆ క్యారెక్టర్కి, హీరోయిన్ అంటే ఏముండాలి, విలన్ అంటే ఏముండాలి, అలా కొన్ని కావ్యాల్లో నాయకులకి ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి అట్లా చెప్పేవి కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. ప్రతి నాయకుడు అంటే ఎట్లా ఉండాలి అట్లాగా. సో అవన్నీ చెప్పేది విద్య నానాక్రియాది కల్పం. తర్వాత చల ఆశయ యోగం అంటే ఏంటిట, మారు వేషాలు వేయటము, రూపాలు మార్చుకోవటము, అదొక విద్య. ఓకే. తర్వాత వస్త్ర సంగోపనం, గోపనం అంటే దాచేయటం, కప్పేయటం అట్లాగా అనమాట. సో ఇప్పుడు వస్త్రాలు డార్నింగ్ అనేవాళ్ళు మనకు గుర్తుందా, డ్రై క్లీనింగ్ డార్నింగ్ అని. అంటే ఇప్పుడు మనం కూడా చిరిగితే కుట్టుకుంటాము, బట్ అందంగా పైకి కనిపించకుండా నీట్గా కుట్టటము అనుకోవచ్చు. ఓకే. వస్త్ర సంగోపనం అంటే వాటి అలా చిరిగిన బట్టల్ని అందంగా సరిచేయటం. సో సంథింగ్ లైక్ డార్నింగ్. తర్వాత దూత్యం అంటే ఒకటి జూదం ఆడటంలో మెలకువ అని ఒకటి ఉంది. తర్వాత దూతలాగా వ్యవహరించటం, లైక్ అంటే ఒక ఇద్దరి మధ్య ఒక మీడియేటర్ లాగా, ఒక నెగోషియేటర్ లాగా వెళ్ళటం అనేది దట్స్ అ స్కిల్, రైట్? లైక్ అందరూ కాదు. ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనం చెప్పుకోవాలి అని అంటే కృష్ణ రాయబారమో, హనుమంతుడి ఇది సంధి చేసిన దూతగా హనుమంతుడు వెళ్ళటమో, అట్లాగా ఫేమస్ ఎగ్జాంపుల్స్ మనకున్నాయి. అట్లాగా అది చేయటం ఈజీ కాదు, అది మంచిగా చేయటం దూత్యం అనమాట. తర్వాత బాలక్రీడ, ఈ బాలక్రీడ అనేది ఏంటంటే పిల్లలకి టాయ్స్ తయారు చేయటం, అదొకటి అనుకోవచ్చు. లేకపోతే పిల్లల్ని ఆడించటం, బొమ్మలతోటి ఆడించగలిగే విద్య అని అనుకోవచ్చు. రెండు అప్లై అవుతాయి మీనింగ్స్. తర్వాతది ఆకర్షణ క్రీడ అంటే పాచికలు ఆడటంలో ఒక నైపుణ్యం కలిగి ఉండటం అనమాట, లైక్ శకుని. ఓకే. అదే అంటే చెప్పిన మాట పడిపోతుంది అని కదా, అవి మాయా పాచికలు. బట్ మామూలుగా కూడా కొంతమందికి చూడు నంబర్స్ బెట్టింగ్లు అట్లాగే కదా అవుతాయి. ఇప్పుడు చూడు నేను వేస్తే ఈ నంబర్ పడుతుంది అని అంటే కొంతమందికి పడుతుంది. ఈదర్ దే హ్యావ్ ప్రాక్టీస్డ్ ఇట్ అలాట్, వదలటంలోనో పట్టడంలోనో ఊపటంలోనో ఏవో మెళుకలు ఉంటాయేమో. సో అదొక ఆకర్షణ క్రీడ అనేది అదొక విద్యాట.
లాస్ట్ 64th వైతాళిక విద్య అంటే స్తోత్ర పాఠాలు అవి చేస్తూ రాజుల్ని దేవతల్ని మేల్కొనపటం అంటే స్తోత్రాలు చేయటం అన్నమాట. సో ఇది వైతాళిక విద్య. దీంతో 64 వృత్తి విద్యలు కంప్లీట్ అయ్యాయి. ఓకే, సో ఈ 64 విద్యలు అంటే మనం చెప్పుకున్న అదేంటి జ్ఞానాన్ని ఇచ్చే విద్యలు వృత్తి విద్యలు అంటే విద్యా కళలు వృత్తి కళలు. ఈ 64 అన్ని తెలిసిన వాళ్ళని సకల విద్యా పారంగతుడు అని అంటారు. సో ఊరికే బిరుదు అందరికీ ఇచ్చేయడానికి లేదు. ఇప్పుడు మన కళలు తెలిసిపోయాయి కనుక ఈ కళలన్నీ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ విద్యలన్నీ వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు సకల విద్యా పారంగతులు. ఓకే, బట్ ఓకే, ఇవన్నీ ఇన్ఫర్మేషన్కి తెలుసుకున్నాము. కొన్ని ఇంట్రెస్టింగ్గా అనిపించే, కొన్ని కొత్తవి, ఓహో కొన్నేమో వీటికి ఈ పేరు ఉందా శాస్త్రంలో, అప్పటి ఆ కాలం నుండే ఉన్నాయా అని కొన్ని అలాగ అనిపిస్తూ ఉంటుంది. సో జస్ట్ మెజారిటీ ఆఫ్ దోస్ ఆర్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఎంత నాలెడ్జ్ ఉంది మనకి, దట్ డిఫైన్డ్, వీటన్నిటికీ ఒక పేరు ఉంది. ఐ డోంట్ నో ఇంకే దేంట్లో అన్నా ఉందా అసలు ఇలాంటి విద్యలు, వాటికి ఒక స్పెసిఫిక్ పేర్లు అని. మేబీ తర్వాత వచ్చి ఉండొచ్చేమో, బట్ ఎనీవేస్. సో ఇలాగా ఈ విద్యా కళలో వృత్తి కళలో మనలో ఏ కళ షైన్ అవుతోంది వాళ్ళ అని. మనమేం సకల విద్యా పారంగతులు మేము కాదు కదా, అన్ని కళలు మన దగ్గర లేవు. ఈ 128 కళలు మన దగ్గర ఏం లేవు. కాకపోతే ఆ కాస్తో ఈ కాస్తో మిక్స్ ఆఫ్ కళలు ఉన్నాయి కనుకే ఈ ప్రపంచంలో మనం నెట్టుకు రాగలుగుతున్నాము, ఏదో ఒక విధంగా ప్రకాశిస్తున్నాం, ఏదో ఒకటి చేయగలుగుతున్నాం. సో దానికి వీ హ్యావ్ టు బీ వెరీ థ్యాంక్ఫుల్. అది ఎవరి దయ వల్ల అంటే సర్వకళామయి అయిన అమ్మవారి దయ వల్ల. సో చతుషష్ఠి కళామయి అన్నంత మాత్రాన ఈ చతుషష్ఠికే పరిమితం కాదు. ప్రతి కళ అనేది ఏదన్నా ఎగ్జిస్ట్ ఎప్పుడు అయింది అవుతుంది అని అంటే అది అమ్మ రూపమే అయి ఉంటుందన్నమాట. సో దీనికి ఇంకొక మీనింగ్ ఉంది. అది ఏంటంటే ఇప్పుడంతా కళలు అని అంటే ఇట్లాంటి ఈ విద్యల గురించి చెప్పుకున్నాం కదా. ఇంకొక మీనింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు చంద్రుడికి కళలు ఉంటాయని తెలుసు కదా మనకి. తిథి నిత్యా దేవతలని చెప్పుకున్నాం మనం. 15 తిథులకి 15 తిథి దేవతలు ఉంటారు. ఓకే, 16వ కళ నిత్యా కళ అంటే అది అమ్మవారు షోడశి కళ అంటారు. అది ఎప్పుడు కరగదు తరగదు, పూర్ణంగా ఉంటుంది. అది పూర్ణ కళ అమ్మవారు అనమాట. మిగతావన్నీ ఈ తిథి దేవతల కళలు. సో ఇదేమవుతుందంటే చంద్రుడి మూమెంట్ని బట్టి ఈ అదేంటి ఈ తిథులు అవి ఏర్పడుతున్నాయి. అది సరే, మూమెంట్ని బట్టి మళ్ళీ మనకి రోజు మొత్తాన్ని 4 పార్ట్స్ కింద తయారు చేస్తున్నారు. ఏమంటే ఉదయము సూర్యోదయము, తర్వాత మిట్ట మధ్యాహ్నము, తర్వాత ఈవినింగ్ సంధ్యాకాలము, తర్వాత అర్ధరాత్రి. 4 సంధ్యలు ఉన్నాయనేది మనకు తెలుసు కదా. సో ఈ 4 భాగాలుగా చంద్రకళలు రోజు ఉంటున్నాయి. 15, 16 కళలు 4 పూట ఒక్కొక్క రోజులో 4 ఫేజెస్లో ఉంటున్నాయి కనుక 16 × 4 64. ఆ చతుషష్ఠి ఈ ఇదేంటి దగ్గరగా సూర్యుడికి అదేంటి భూమికి దగ్గరగా తిరుగుతూ ఉన్నాడు కనుక ఉపచారం, ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం అనేట్లాగా, ఉపచారం అంటే చరిస్తున్నాడు దగ్గరగా. అందుకని ఈ చతుషష్ఠి ఉపచారాఢ్య అని చెప్పుకున్నాం కదా. ఈ చతుషష్ఠి ఉపచారాలంటే అలాగా చంద్రుడు కూడా అమ్మవారికి దగ్గరగా తిరుగుతూ ఉండటం వల్ల ఈ 64 ఉపచారాలు జరుగుతున్నాయి అనేది కూడా ఒక మీనింగ్ ఉంది. అంటే అందులో ఒక సంకేత విద్య ఉందన్నమాట. ఇప్పుడు ఇట్లాగా ఈ భూమికి ఏంటి సూర్యుడు చంద్రుడు మధ్యలో భూమి, ఈ భూమి అడ్డు రావటం వల్ల చంద్రుడి పరిణామం తగ్గుతున్నట్లు పెరుగుతున్నట్లు కనిపిస్తూ ఉంది కదా మనకి. దాని నుండే తిథులు అనేవి మనం చూసుకుంటున్నాం. సో సూర్యుడు ఒక ఆత్మ, భూమి దేహం అనుకుంటే, చంద్రమా మనసో జాత అంటే చంద్రుడు మన మనస్సుతోటి సంబంధం అన్నమాట. సో ఆత్మ అంటే పరమాత్మ సూర్యుడిని అనుసరించి మన మనస్సు ఎలా మూవ్ అవుతూ ఉంది. సో 64 అని చెప్పుకుంటే ఆ 64 ఉపచారాలు అంటే 64 మార్గాలు అని కూడా చెప్పచ్చు. అంటే ఈ మనస్సు అనేది పెరుగుతుంటుంది తగ్గుతూ ఉంటుంది కళలు, బట్ ఆ 64 మార్గాల ద్వారా పరమాత్మను చేరుకునే ప్రయత్నం చేయడం కూడా చతుషష్ఠి ఉపచారాలు. ఇక్కడ మార్గాలే కళలు. ఈ 64 కళలు ఆ మార్గాల ద్వారా మనము పరమాత్మని చేరుకోవడానికి చేసే ప్రయత్నమే చతుషష్ఠి కళలు అని అంటే అవే ఉపాసన అని చెప్పుకోవచ్చు అనమాట. సో అది కూడా అనదర్ మీనింగ్.
ఇంకా మనం ఒకవేళ కుండలిని సాధన చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ కుండలిని శక్తి ఇట్లా ఆజ్ఞా చక్రానికి వచ్చినప్పుడు యోగులు అనుభవంతో చెప్తారు ఇక్కడ 64 కిరణాలతోటి నువ్వు చూస్తావు అని చెప్పేసి. అది అనుభవంలోకి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. వాటిని కూడా చతుషష్ఠి కళలు అని అంటారు అనమాట. సో చతుషష్ఠి కళలు అంటే ఈ విద్యా కళలు, వృత్తి కళలే కాకుండా చంద్రుడి కళలు, ఆ 16 కళలు 4 పూటల్లో మారుతూ ఉండే ఆ 64 కళలు, 64 మార్గాలుగా మనము ఈ మనస్సు అనేది పరమాత్మ వైపు చేర్చే మార్గాలు, ప్లస్ ఈ ఇక్కడ ఆజ్ఞాచక్రంలో అమ్మవారి దయ్యతోటి, అనుగ్రహంతో మనకి వచ్చే ఒక రకమైన అనుభవం ఏంటి అనంటే ఆ దివ్య తేజస్సు నుండి 16 కిరణాలుగా వచ్చేవి కూడా చతుషష్ఠి కళలు అని అంటారు. అవన్నీ ఇచ్చేది కనుక అమ్మవారిని చతుషష్ఠి కళామయి అని అంటారనమాట. ఓకే, నెక్స్ట్ నామం వచ్చి మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత. ఓకే, ఈ శ్రీ నామంగా చెప్పుకుంటే శ్రీ మహాచతుషష్ఠి కోటి యోగిని గణదేవతాయై గణసేవితాయై నమః. శ్రీ మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవితాయై నమః. ఓకే, మహా అంటే అసలు చాలా గొప్పది అనేది. ఇక్కడ చతుషష్ఠి యోగిని, చతుషష్ఠి కోటి యోగినిలు అంటే ఎంత పెద్ద నంబర్ అది, ఊహించుకోగలమా? అంతమంది ఒక దగ్గర ఉంటే ఎట్లా ఉంటుంది అని. సో అందుకని ఒక మహా అని అనుకోవచ్చు. సో 64 కోట్ల యోగిని దేవత బృందాల చేత పూజింపబడుతూ ఉన్న అమ్మవారు, సేవింపబడుతున్న అమ్మవారు అన్నమాట. మనము మహాభైరవ పూజిత అనే నామం దగ్గర అష్టభైరవుల గురించి, వారి శక్తుల్ని గురించి చెప్పుకున్నాం కదా. అష్టమాతృక శక్తుల్ని బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, మాహేంద్రి లేకపోతే ఇంద్రాణి, చాముండి, మహాలక్ష్మి. సో ఈ 8 దేవతలు, వీళ్ళకి ఒక్కొక్క దేవతకి 8 అంశభూత యోగిని శక్తి దేవతలు ఉంటాయి అని అంటున్నారు. అవి మనం చెప్పుకున్నాం. సో అలాగ చూస్తే ఈ అష్టమాతృకలకి ఒక్కొక్కళ్ళకి 8 మంది యోగినిలు ఉన్నారు కనుక అక్కడ 64. ఈ 64 అంశభూత శక్తులకి కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోటి పరివారం ఉంది, యోగిని బృందం ఉంది. అలాగా ఒక్కొక్క 64 ఇంటూ కోటి 64 కోట్లు, చతుషష్ఠి కోటి యోగినిలు అంటే అలా చెప్తారనమాట. అవేంటో ఆ 8 మంది అంశభూత శక్తులు చెప్తాను ఒక్క నిమిషం. బట్ ఇంకొక లెక్క కూడా ఉంది, అది కూడా చూసేసుకుందాం ఒక్కసారి. ఆ లెక్క ఎలా చెప్తారంటే లలితా చక్ర నవకే ప్రత్యేకం శక్తిమయ ప్రియే చతుషష్టిమితా కోట్య. అంటే లలితా చక్రం అంటే శ్రీచక్రం, అమ్మవారి చక్రం. నవకే అంటే 9 ఆవరణలు. ఈ శ్రీచక్రంలోని 9 ఆవరణలోనూ యోగిని దేవతలు ఉన్నారు. వాళ్ళు చతుషష్ఠి కోటి సంఖ్య గలవారు అని చెప్పారు. ఓకే, సో దీనికి ఎట్లా అంటే చతుషష్టియుతాః కోట్యో యోగినీనాం మహోజసాం చక్రమేతత్ సమాశ్రిత్య సంస్థిత వీరవందితే. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే మొత్తం ఉన్నారు అని చెప్పడం అంటే ప్రత్యేకం శక్తిమయ. ఇందాక చెప్పిన దాంట్లో అండర్లైన్ ఏంటి అనంటే ఇప్పుడు ముందు చెప్పుకున్న దాంట్లో మొత్తం ఇట్లాగా 8/8 64 కోట్ల వాళ్ళకి కోటి పరివారం చొప్పున 64 కోట్ల యోగిని శక్తులు అని చెప్పుకున్నాం కదా. ఇందులో లలితా చక్ర నవకే ప్రత్యేకం శక్తిమయ అన్నారు. అంటే ఈ ఆవరణలో ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్క ఏదేంటి చతుషష్ఠి కోట్లు ఉన్నారట, అలా చెప్తున్నారు. అది వేరొక లెక్క. ఆ లెక్కలుగా చూసుకుంటే 576 కోట్ల మంది ఉన్నట్లు. సో ఇది కూడా చెప్పారు శాస్త్రంలో. సో ఇది కూడా తప్పు కాదు. 64 కోట్లు అనేది ఎంత కరెక్టో ఈ 576 కోట్లు ఉన్నారు అనేది కూడా కరెక్టే. సో దాన్ని 57 అద్భుతాల 6 కోట్ల యోగినులు అని చెప్తారు. మనకి వేదాల పరంగా డిఫరెంట్ క్యాల్కులేషన్ ఉంటుంది, అది విన్నారో లేదో. కోటి వరకు మనకి తెలుసు, కోటి నుండి 10 కోటి అంటే 10 crores, తర్వాత అర్బుదం అంటే 100 crores, తర్వాత న్యర్బుదం. ఓకే, న్యర్బుదం అని అంటే 1000 crores. ఖర్వం అంటే 10,000 crores అంటే ఖర్వం. నిఖర్వం అంటే 1 lakh crores. మహాపద్మం అంటే 10 lakh crores. తర్వాత పద్మము అంటే 100 lakh crores. అట్లా అంటే మనకి సంఖ్యాశాస్త్రం మనది ఎంత ఇదిగా ఉందంటే డిఫైన్ చేసింది, అక్కడ వరకు క్యాల్కులేట్ చేసింది, అండ్ ఇట్ హ్యాస్ ఎ పర్టికులర్ వర్డ్ ఫర్ ఇట్ ఆల్సో.
సో దట్స్ అమేజింగ్ అనిపించింది నాకు. సో అలా చూస్తే 57 అద్భుతాల 6 కోట్ల మంది యోగిని శక్తులు ఉన్నారనమాట. సో చతుషష్ఠితా కోట్యో యోగినీనా మహోజసాం ఎలా ఉంటారంటే మహా తేజస్సుతో ప్రకాశిస్తూ చక్రమేత సమాశ్రిత్య సంస్థిత వీరవందితే. సో ఇలా మహా తేజస్సుతో కూడిన యోగినులు శ్రీచక్రంలోనే శ్రీచక్రాన్ని ఆశ్రయించుకుని అమ్మవారిని సేవించుకుంటూ ఉంటారు అని చెప్పేసి. సో ఇప్పుడు మనము ఒక్కొక్క ఆవరణలో ఉండే ప్రధాన దేవత అంటే చెప్పుకున్నాం కదా 8 మంది యోగిని శక్తులు అంటే భైరవుడితో ఉన్న శక్తులు చెప్పుకున్నాము. ఒక్కొక్క అష్టభైరవులకి ఒక్కొక్క అష్టమాతృకా శక్తి అని చెప్పుకున్నాం కదా. ఆ ఒక్కొక్క దేవత ఎవరు ప్రధాన దేవత ఏ ఆవరణకి, అందులో ఉండే యోగిని దేవతలు 8 మందిని చెప్పుకున్నాం కదా ప్రతి ఆవరణకి. అవి మనం చూద్దాం ఒక్కసారి. సో 8 × 8 64 అవుతుంది. అక్కడ వాళ్ళందరికీ ఒక్కొక్క కోటి యోగిని పరివారం ఉంది కనుక చతుషష్ఠి కోటి యోగినులు అవుతారనమాట. సో ప్రథమ ఆవరణలో ప్రధాన దేవత బ్రాహ్మి. ఓకే, ఇది అసితాంగ భైరవుడి శక్తి. అక్కడ 8 దిక్కుల్లో 8 మంది యోగినులు ఉంటారు. ఆ యోగిని దేవతల పేర్లు ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మనం ఈ టాపిక్ లో రివైజ్ చేయము, వేరే ఎక్కడ ఇంకా ఎంత ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవసరమో వస్తాయో రావో తెలియదు కనుక పేర్లు విన్నా కూడా తెలుస్తుంది మనకి. అసలు ఇంకా చెప్పుకోవాలంటే అసలు ఒక్కొక్క ఆ పేరు వాళ్ళు చేసే శక్తి ప్రతి యోగిని దేవత ఉంది అని అంటే ఇంక్లూడింగ్ పరివారం, దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ సంథింగ్, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సంథింగ్ అని ఈ విశ్వంలో. ఇంకా అంత డీటెయిల్స్ వెళ్ళకపోయినా కనీసం పేర్లు విని ఆ పేర్ల వెనకాతలు ఇంత మహత్యం ఉంది అని అనేది మనం తెలుసుకొని భక్తితో యోగిని దేవతలు అని అంటే ఒక భక్తితో ఉంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో ప్రధాన దేవత బ్రాహ్మి అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఆ ప్రథమ ఆవరణలో ఉండే 8 మంది యోగిని దేవతలు అక్షోంబ, రుక్షకర్ణాంబ, రాక్షసాంబ, క్షపణాంబ, క్షపాంబ, పింగళాక్ష్యంబ, అక్షపయాంబ, క్షమాంబ. ఇవి 8 మంది యోగినీల పేర్లు, యోగిని దేవతల పేర్లు. వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోటి మళ్ళీ యోగినులు ఉన్నారనమాట. ద్వితీయ ఆవరణలో ప్రధాన దేవత మాహేశ్వరి. ఈ మాహేశ్వరి రురు భైరవుడి శక్తి అనమాట. తర్వాత అక్కడ 8 దిక్కుల్లో ఉండే యోగిని దేవతల పేర్లు లీలాంబ, లోలాంబ, లుత్థాంబ, లుబ్దాంబ, లూకాంబ, లంకేశ్వరాంబ, లోలసాంబ, విమలాంబ. లా ప్రాబల్యం ఉంది ఈ వీటి నామాల్లో. దానికి ఒక మళ్ళీ సైన్స్ ఎందుకు ఈ ఆవరణలోనే ఈ యోగిని దేవతలు ఎందుకు ఉన్నారు అని అంటే శ్రీ విద్య ఇస్ వాస్ట్. అసలు మనం అందులో అసలు బిందు అని కూడా చెప్పుకోలేము. దట్స్ హౌ మచ్ వి ఆర్ ట్రయింగ్ టు లెర్న్ ఈవెన్. ఓకే, తృతీయ ఆవరణలో ప్రధాన దేవత కౌమారి. అక్కడ చండ భైరవుడి శక్తి కౌమారి అనమాట. అక్కడుండే అష్టదిక్కుల్లో ఉండే అష్టయోగినులు హుతాశనాంబ, విశాలక్ష్యంబ, బాడబా ముఖ్యంబ, హర్షంబ, క్రోధిన్యంబ, హరయాంబ, క్రోధిన్యంబ, సరయాంబ. క్రోధిన్యంబలు ఇద్దరున్నారు, కన్ఫ్యూజన్ లేదు, నిజంగానే ఇద్దరున్నారట. మరి ఇద్దరిది డిఫరెన్స్ ఏంటి అదంతా తెలియదు నాకు. బట్ ఇద్దరు సేమ్ పేరు ఉంటారు కదా, సేమ్ పేరు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు యాక్చువల్లీ. యాజ్ యూ రీడ్ ఖడ్గమాల చదివినా కూడా మీకు తెలుసు ఎన్ని రెపిటేషన్స్ ఉంటాయో అని. క్వైట్ పాసిబుల్, రైట్? సో అదొకటి అనమాట. సో చతుర్థ ఆవరణలో ఎవరెవరు ఉంటారు? ఇక్కడ ప్రధాన దేవత వైష్ణవి. ఓకే, క్రోధ భైరవుడి శక్తి అనమాట. సో ఇక్కడ 8 దిక్కుల్లో ఉండే 8 యోగినులు సంఖ్యాపీఠ సిద్ధాంబ, కరలాంబ, తారాంబ, హృష్టాంబ, దశకుందరాంబ, హృల్లేఖాంబ, సరసాంబ, రస సంగ్రాహణ్యంబ. వీళ్ళు 8 మంది యోగిని శక్తులు అనమాట. తర్వాత పంచమావరణలోకి వస్తే ఇక్కడ ప్రధాన దేవత వారాహి అమ్మవారు. ఈ వారాహి అమ్మవారి ఎవరు శక్తి అంటే ఉన్మత్త భైరవుడి శక్తి వారాహి అమ్మవారు. సో ఇక్కడ 8 దిక్కుల్లో ఉండే యోగిని శక్తులు ఎవరో చూద్దాం. తాళజంఘాంబ, విద్యుజ్జిహ్వాంబ, మేఘనాథాంబ, కాలకర్ణాంబ, రక్తాక్ష్యంబ, కరంకాంబ, ప్రచండౌఘంబ,
తర్వాత బలప్రదాంబ. ఇవి 8 మంది యోగిని దేవతల పేర్లు. తర్వాత షష్టావరణ. ఓకే, ఇక్కడ ప్రధాన దేవత మాహేంద్రి, కపాల భైరవుడి శక్తి అన్నమాట. సో ఈ షష్ఠ ఆవరణలో ఉన్న మనకి 8 దిక్కుల్లో ఉండే 8 మంది యోగినులు పేర్లు: శపాంబ, చంపావళ్యంబ, ప్రవాయాంబ, శూలాసాదికాంబ, పిచువక్తాంబ, పిశాచాక్ష్యాంబ, పిశితాజ్ఞానాంబ, లోలుపాంబ. ఓకే, ఈ 8 మంది దేవతలు. తర్వాత సప్తమావరణ. సప్తమావరణలో ప్రధాన యోగిని చాముండ. చాముండ అమ్మవారు అనంటే మనకి భీషణ భైరవుడి శక్తి అన్నమాట. ఈ భీషణ భైరవుడి శక్తి అయిన చాముండ అమ్మవారు ప్రధాన దేవతగా ఉన్న సప్తమావరణలో మనకి అష్టదిక్కుల్లో మళ్ళీ ఉండే 8 మంది యోగినులు: చామన సాంబ, బాణరాంబ, వాసనాంబ, వికటాస్యాంబ, వాయువేగాంబ, బృహత్కాలాంబ, వికనాంబ, తర్వాత విశ్వరూపిణ్యంబ. సో ఇక్కడ ఇందాక చూసారా ఎక్కువ పా వచ్చాయి, ఇందులో అంతా వా ఎక్కువ, వా ప్రాబల్యం ఎక్కువగా ఉన్నాయి అన్నమాట, వాతో వచ్చే పేర్లు. తర్వాత అష్టమావరణ మూల, ఇంకా నవమ ఆవరణ అనేది ఇంకా బిందువులో ఉండేది పరాశక్తి అమ్మవారే కనుక ఇది లాస్ట్ ఆవరణ. అష్టమావరణలో ప్రధాన యోగిని మహాలక్ష్మి, సంహార భైరవుడి శక్తి అమ్మవారు. ఓకే, ఇక్కడ అష్టదిక్కుల్లో ఉండే యోగినులు: యమ జిహ్వాంబ, జయంత్యంబ, దుర్జయాంబ, యమాంతకాంబ, బిడాలాంబ, రేవత్యంబ, పూనాంబ, తర్వాత విజయాంబ. ఇవి 8 మంది దేవతల పేర్లు. సో ఇప్పుడు 8 ఆవరణలో 8 దిక్కులలో ఒక్కొక్క దిక్కుకి ఉండే ఒక్కొక్క యోగిని అంటే 64, ఒక్కొక్కడికి ఒక్కొక్క కోటి, వీళ్ళు చతుషష్ఠి యోగినులు. ఓకే, దాంతో నేమ్స్ అది కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇక్కడ మనము మెన్షన్ చేసుకోవాల్సిన ఒక రియల్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఏంటి అని అంటే మనకి భాస్కర్ రాయల్ వారు పేరు అందరికీ తెలిసే ఉంటుంది, ప్రాతస్మరణీయులు అలాంటి వాళ్ళు. ఆయన అనుగ్రహంతో మనకు అసలు లలిత స్తోత్ర భాష్యం చక్కగా లభించింది. సో ఆయన కాశీలో ఉన్నప్పుడు లలితా సహస్రనామ భాష్యం రాస్తుంటే అక్కడ ఈ కాశ్మీరీ పండిట్స్ లేకపోతే కాశీ పండితులు అని ఉంటారు. వాళ్ళందరూ ఏం చేశారనంటే, నువ్వేంటే చతుషష్ఠి కోటి యోగినుల తోటి ఆరాధింపబడుతున్న అమ్మ అన్నారు, అట్లా ఇష్టం వచ్చినట్లుగా ఏదో ఒక భాష్యం రాసేస్తే సరిపోతుందా? 64 కోట్ల మందిని నువ్వు చూసావా? చూస్తే వాళ్ళ పేర్లు ఏంటో చెప్పు అని ఛాలెంజ్ చేశారనమాట. ఆయన భాష్యం ఏదో రాసిన దాన్ని పట్టుకొని వీళ్ళు ఇట్లా అడిగేటప్పటికి ఆయన అన్నారు, అంటే ఎంత భక్తులు అంటే ఆయన, ఇప్పుడు అమ్మవారిది ఏదైనా మనం చేస్తున్నాము అని అంటే అది మన ప్రజ్ఞ కాదు, అది అమ్మ అనుగ్రహం. ఓకే, సో అక్కడ ఆయన ఒక భాష్యం రాస్తున్నానంటే ఇదేదో నేను నా పాండిత్యంతో నేను రాస్తున్నది అని ఏనాడో అనుకోలే. అమ్మ అనుగ్రహిస్తే నాచే ఇది రాయబడుతోంది. ఎందుకంటే మనకందరికీ ఆ బుద్ధి, ఆ స్మృతి, ఆ మేధ, లేకపోతే వాక్చాతుర్యము, లేకపోతే రాయగలగటము, ఏదైనా సరే ఇప్పుడే చెప్పుకున్నాం ఆ కళలన్నీ అమ్మవారివే, రైట్? ఆ చతుషష్ఠి అయిన అమ్మవారు ఒక స్ఫురణ కలిగించి నీకు ఒకలాగా నీకు అర్థమయ్యేటట్లుగా చెప్పటం బట్టి ఆ భాష్యాన్ని రాశారు. ఎందుకంటే దట్స్ హౌ అమ్మ నీకు అర్థమయ్యేటట్టుగా చేసింది. అలా రాస్తున్నారు వాళ్ళేం 10 బుక్కులు చూసి లైక్ నాలాగా 4 పుస్తకాలు చదివో 4 ప్రవచనాలు చదివో నోట్స్ రాసుకొని షేర్ చేస్తున్న బాపత్ కాదు వాళ్ళెవరు. వాళ్ళందరూ నిజమైన పండితులు, అమ్మ భక్తులు. సో అమ్మతోటి వాళ్ళు కనెక్ట్ అయ్యి అమ్మ ఒక స్ఫురణ ఇస్తే ఓకే దీనికి భాష్యం ఇదా అని చెప్పి వాళ్ళకి అనుభవానికి వచ్చి, ప్రతి పదానికి అనుభవానికి వచ్చి రాసేదన్నమాట. సో అట్లాంటి వాళ్ళని వాళ్ళు ఛాలెంజ్ చేశారనమాట. నువ్వు చెప్పు ఆ చతుషష్ఠి కోటి యోగినులను రాసేస్తే సరిపోదు, వాళ్ళు ఎవరో చెప్పు అని అంటే ఆయన ఒకటే అనుకున్నారు, అంటే ధైర్యం, నమ్మితే అమ్మవారిని మనం ఎలా నమ్మాలి అనే దానికి ఇది ఎగ్జాంపుల్ అనమాట. మనందరం పేరుకి నేను అంత దేవుడిని నమ్ముతాను, ఏది వచ్చినా యాక్సెప్ట్ చేస్తాను అని అనుకుంటాము. చిన్న పిసరు డీవియేషన్ ఫ్రమ్ యువర్ హ్యాపీ పాత్, యువర్ క్వశ్చనింగ్ గాడ్, యువర్ కంప్లైనింగ్, వీఆర్ ఆఫ్ దట్. అప్పుడు మన భక్తి నిజమేలా అవుతుంది కదా. నిజంగా మన అమ్మవారిని నమ్మితే అది అమ్మే, ఏదిచ్చినా అమ్మే, మనకి అమ్మ చూసుకుంటుంది అని వదిలేయటమే అనమాట. ఆ భక్తి, స్థిర భక్తి అనేది మనం నిలుపుకోవాలి. అంతేకాని ఫికల్గా
మంచి జరిగినప్పుడు అమ్మవారు అంతా నాకు మంచి చేసింది, చెడు చేస్తే అమ్మవారు లేదు అని అనుకుంటే మనంత ధూర్తులు ఇంకొకళ్ళు ఉండరనమాట. సో లెట్ us ట్రై నాట్ టు బీ దట్. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, ఆయనకి ఉండే భక్తి నమ్మకం అమ్మవారి మీద ఎలా అంటే ఆయన చెప్పారు, ఇది చౌషష్ఠి ఘాట్ అని ఇప్పటికీ ఉంది మనకి. ఆ కాశీ నది గంగా నది ఒడ్డుకి అందరు రండి మీరు సాయంత్రం, నేను మీకు చెప్తాను, చతుషష్ఠి యోగిని పేర్లు మీకు చెప్తాను అన్నారు. సో అందరూ దే వాంటెడ్ టు ప్రూవ్ హిమ్ రాంగ్, రైట్? ఎవరు చెప్పగలుగుతారు? నిజంగా నీకు తెలుసా చతుషష్ఠి యోగిని పేర్లు గుర్తు పెట్టుకొని నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు? సో దే థాట్ ఇట్లా చేసి ఓడించి పంపించేసేయాలి అన్నట్లుగా అనుకున్నారు. కానీ ఈయన భక్తితో నమ్మి వెళ్ళారు. ఆయన చేసుకునే అనుష్ఠానము, మంత్ర జపము, పూజ అన్ని చేసుకొని వాళ్ళందరికీ తీర్థాన్ని ఇచ్చి, ఈ తీర్థాన్ని మీరు కళ్ళకి ఇలా అప్లై చేసుకోండి అని చెప్పారు. చెప్పి ఆయన, అమ్మ నీదే భారం, వాళ్ళు అడుగుతున్నారు, దానికి సమాధానం నాకు తెలియదు, నువ్వే చెప్పించు అని చెప్పి ఆయన దండం పెట్టుకున్నారు. అమ్మ కాపాడుతుంది, దానికి నిదర్శనం ఇది జరిగింది. ఎలాగా అనంటే ఆయన ఇలా ఇచ్చి ఆ మంత్రపూరితమైన నీటిని వాళ్ళందరూ ఇలా కళ్ళకి అద్దుకోగానే you won't believe, అంటే you have to just close your eyes and imagine గంగా ఘాట్లో కూర్చుని, ఆ చౌషష్ఠి ఘాట్ అప్పుడు తర్వాత పేరు వచ్చింది, అక్కడ కూర్చొని వాళ్ళందరూ ఇలా కళ్ళు మూసుకొని ఈ మంత్రపూరితమైన నీటిని ఇలా అద్దుకోగానే ఇలా కళ్ళు తెరిచి చూసేటప్పటికీ ఆ స్కై నిండా ఈ చతుషష్ఠి యోగినిలు అక్కడ వచ్చి నిలబడి వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు, నా పేరు ఇది, 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 నా పేరు ఇది. ఇమాజిన్ అసలు అది ఎలా ఉండి ఉంటుంది అసలు అనుభవం అనేది. నాకు ఇక్కడ గూస్ బంప్స్ వస్తున్నాయి ఊహించుకోవడానికి ప్రయత్నిస్తేనే. అలాగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వినలేకపోయారు, మేము వినలేకపోతున్నాం, ఇది అసలు చేత కావట్లేదు అని, మమ్మల్ని క్షమించండి మిమ్మల్ని ఇలాంటి క్వశ్చన్ అడిగి ఇబ్బంది పెట్టినందుకు అని చెప్పేసి ఆయన కాళ్ళ మీద పడి ఆయన విలువ ఏంటి అనేది వాళ్ళు అప్పటి నుంచి తెలుసుకొని రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. లేకపోతే సౌత్ నుంచి వచ్చారు, రైట్, మేము కాశీలో ఉంటున్నాం, కాశీ పండితులం, మాకే బాగా తెలుసు, దట్ నెవర్ వర్క్స్. దేవుడి దగ్గర ఎవరు భక్తితోటి అణుకువతోటి ఉంటారో వాళ్లే అల్టిమేట్ గా విన్ అవుతారు. నీ పాండిత్యం కాదు, నీ పాండిత్యం ఉంటే నీకు చతుషష్ఠి యోగిని తెలిసిపోరు. యోగం ఉండాలి, ఇలాంటి యోగం, భక్తి. ఈ భక్తి ఉండి అమ్మ మీద అచంచలమైన విశ్వాసం ఉంటే అమ్మ తెలియచేస్తుంది. సో మనకి ఆ లెవెల్లో కాకపోయినా మనం అమ్మవారి పట్ల భక్తితోటి ఉండి అమ్మ పాదాలని గట్టిగా పెట్టుకుని, తల్లి నీ గురించి ఇంకా మాకు తెలుసుకోవాలనే చిన్న ప్రయత్నం ఏదో చేస్తున్నాము. సో నీ అనుగ్రహంతో మేము ఇంకా ఇంకా నీ తత్వాన్ని, నీ స్వభావాన్ని, నీ గురించిన విషయాల్ని మేము తెలుసుకునేటట్లు చూడు అని అనుగ్రహిస్తే, ఆయనకు వచ్చినట్లు చతుషష్ఠి కోటి యోగునులు వచ్చి చెప్పలేకపోయినా ఏదో ఒక మార్గంలో మనకు కూడా అలాంటి విషయాలు తెలుస్తాయి. అమ్మ గురించి మనం డెఫినెట్గా తెలుసుకుంటాము. ఈ జన్మ సార్థకం అవ్వాలి అది కోరుకుంటున్నాను మనందరి కోసం. ఐ కంక్లూడ్ ద క్లాస్ నౌ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీమాత్రే నమః.